నమస్కారం అండి. వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. విశాఖ ఉక్కు కర్మాగారంలో కేంద్ర వాటాలను 100% వెనక్కి తీసుకుంటున్నాం, అంటే ప్రైవేటీకరణ చేస్తున్నాం, ఇన్ఫాక్ట్ అమ్మేస్తున్నాం అని చెప్పినటువంటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు నిన్న పార్లమెంట్లో స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు. మొత్తానికి స్పందించారు. విశాఖ ఉక్కు అంశం మీద ఆయన నరేంద్ర మోడీ గారికి మరోసారి లేఖ రాశారు. అయితే ఈసారి బడ్జెట్ బాగుంది అనో ఇంకోటనో ఏం మెన్షన్ చేయలేదు. సంతోషం. సో ఈ అంశం మీద ఫిబ్రవరి 6వ తారీఖున తొలి లేఖ రాశారు అప్పుడు. కానీ కేంద్రం ఆయన లేఖని పరిగణలోకి తీసుకోలేదు అన్న విషయం నిన్న నిర్మలా సీతారామన్ గారి సమాధానంతో స్పష్టమైపోయింది. ఈ నేపథ్యంలో మళ్ళీసారి లేఖ రాశారు. ఏంటంటే అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పి. విశాఖ ఉక్కు కర్మాగారంలో 100% పెట్టుబడులు వెనక్కి తీసుకుని ప్రైవేటీకరణ చేసే సాధ్యమని నిన్న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు చెప్పారు. ఈ నేపథ్యంలో మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి సమస్య ఏంటి అనేది వివరిద్దామని భావిస్తున్నాను. అంతేకాకుండా నా నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి మీకు పరిస్థితిని వెల్లడించాలనుకుంటున్నాము. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్య సంస్థ అయినటువంటి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ను నష్టాల బారి నుంచి ఎలా గట్టెక్కించవచ్చో గత నెల 6వ తేదీన నేను రాసిన లేఖలో స్పష్టం చేశాను. పెట్టుబడులు పూర్తిగా ఉపసంహరించుకునే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ అనేక పరిష్కార మార్గాల్ని విశదీకరించాను. స్టీల్ ప్లాంట్ను నష్టాల నుంచి బయటికి తీసుకొచ్చి ఆర్థికంగా ఎలా బలోపేతం చేయవచ్చో చెప్పానంటే 7,000 ఎకరాలు అమ్మేస్తే సరిపోతుందని ఒక సలహా చెప్పారు కదా, ఆ పాయింట్. అయినప్పటికీ మీరు అవేవి పట్టించుకోకుండా ఆ 7,000 ఎకరాలు అమ్మనివ్వకుండా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లేందుకు తాము సిద్ధమని పార్లమెంట్లో నిన్న ప్రకటించి ఉన్నారు. తద్వారా ప్రైవేటీకరణపై తమ నిర్ణయం మారబోదు అని చెప్పి స్పష్టం చేశారు. ఇప్పుడు నేను మీ దృష్టికి తీసుకువచ్చేది ఏంటి అంటే, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రధానంగా ఆంధ్రుల మనోభావాలకి సంబంధించినటువంటి విషయం. ఎంతోమంది త్యాగాల ఫలితం ఈ స్టీల్ ప్లాంట్. ఈ పరిశ్రమ స్థాపన కోసం జరిగినటువంటి ఉద్యమంలో 32 మంది ఆత్మబలిదానం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరిట దశాబ్ద కాలం పాటు తీవ్ర పోరాటం చేసిన అనంతరం 1970 ఏప్రిల్ 17న నాటి ప్రధాని విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై ప్రకటన చేశారు. ఇప్పుడు దీన్ని ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం అంటోంది. దీన్ని లాభాల బాటలో నడిపించాలనుకుంటే దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ మాతృ సంస్థ అయినటువంటి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఒక నవరత్న కంపెనీ. విశాఖ నగరంలో ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా 20,000 మంది ప్రత్యక్ష ఉపాధి పొందుతూ ఉన్నారు. మరెంతో మంది పరోక్షంగా లబ్ధి పొందుతున్నారు. భారతదేశంలో తీర ప్రాంతంలో ఏర్పాటు చేసిన స్టీల్ ప్లాంట్లో ఇది ప్రథమమైనది. పొడవైన ఉక్కు ఉత్పత్తులు రూపొందించడం ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రత్యేకత. ఇక్కడ తయారైన ఉక్కును నిర్మాణ, మౌలిక సదుపాయాలు తయారీ, ఆటోమొబైల్ రంగాల్లో విరివిగా ఉపయోగిస్తారు. 2002-2015 మధ్యకాలంలో ఈ సంస్థ నికర లాభాలు ఆర్జించింది. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్కు 19,700 ఎకరాల భూమి ఉంది. ఈ 19,700 ఎకరాలు ఏంటనేది మరొక్కసారి లెక్కలు తెలుసుకోవాలండి. ఎందుకంటే మొత్తం ఇప్పటివరకు చెప్పుకున్నది దాదాపుగా 28,000 ఎకరాలని చెప్తున్నారు. అందులో 8,000 ఎకరాలకి సంబంధించేంత లిటిగేషన్ ఉంది. అంటే 22,000 ఎకరాలు అయితే ఖచ్చితంగా ఉండాలి. మరి 19,700 ఏంటనేది లెక్క తెలియట్లేదు. లేఖలో మరి మెన్షన్ చేశారు కాబట్టి దీనికి రికార్డులు ఇవన్నీ కూడా ప్రతిపక్షాల వారు ఒకసారి చూడాలి. కార్మిక సంఘాలు కూడా విశాఖ ఆస్తులు ఏంటనే దాని మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని అడగాలి. ఇది నగర ప్రాంతంలో ఉండడం వల్ల ఈ భూమి విలువ 1,00,000 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. దానికంటే పైనే ఉంటుంది. విశాఖ ఉక్కు పరిశ్రమ సామర్థ్యం 7.3 మిలియన్ టన్నులు కాగా ప్లాంట్ విస్తరణ కోసం భారీగా రుణాలు తీసుకోవడం జరిగింది. అయితే 2014-15 కాలంలో అంతర్జాతీయంగా ఉక్కు ధరల సంక్షోభం తలెత్తడంతో ఇక్కడ ప్లాంట్కు కూడా నష్టాలు తప్పలేదు. ఓవైపు రుణభారం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఈ ప్లాంట్కు సొంతంగా గనులు లేకపోవడం లాభాల మీద తీవ్ర ప్రభావం చూపించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడం అంటే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించడం కంటే కేంద్ర ప్రభుత్వం కొంత సహకారం అందిస్తే చాలు, మళ్ళీ లాభాల బాటలో పయనిస్తుందని గట్టిగా చెప్పగలను. అందుకు చేయాల్సిందల్లా ఉక్కు కర్మాగారంలో నిరంతరం కార్యకలాపాలు కొనసాగించాలి. సొంత గనులు ఏర్పాటు చేస్తే పెట్టుబడి అదుపులోకి వస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రత్యర్థి సంస్థలకు సొంతంగా గనులు ఉన్నందువల్లే అవి మెరుగైన స్థితిలో ఉన్నాయి. దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలను వెంటనే ఈక్విటీలలోకి మార్చాలి. తద్వారా మళ్లీ చెల్లింపులు, వడ్డీల భారం నుంచి ఉపశమనం కలుగుతుంది. అత్యధికంగా 22,000 కోట్ల రుణం ఉండగా దానిపై వడ్డీ రేటే 14% ఉంటుంది. బ్యాంకులు కూడా వడ్డీలను తొలగించి రుణాలను ఈక్విటీలోకి మార్చాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ చేయాలి. తద్వారా వాటాల అమ్మకంతోనూ కొంత ఒత్తిడి తగ్గుతుంది. ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్య సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కు 7,000 ఎకరాలు నిరుపయోగ భూములు ఉన్నాయి. ఇందాక అనుకున్నాం కదా, నిరుపయోగ భూములు ఉన్న ఈ భూములను అమ్మకం
చేస్తే కొంత ఆర్థిక వెసులుబాటు కలిగిస్తుంది. ఈ భూముల విక్రయానికి కావాల్సిన అనుమతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ నిర్ణయం ఖచ్చితంగా సంస్థను సుసంపన్నం చేస్తుంది. ఈ అంశాలన్నీ మీకు నేరుగా వివరించేందుకు అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరుతున్నాను అంటూ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాశారు. అందులో ఇవన్నీ పేర్కొన్నారు. సో ముఖ్యంగా ఈ లాస్ట్ పాయింట్ ఒక్కసారి డిస్కస్ చేసుకుందామండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్య సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కు 7,000 ఎకరాలు నిరుపయోగ భూములు ఉన్నాయి. అవి నిరుపయోగ భూములని ఎవరు చెప్తారు, అసలు ఏ విధంగా చెప్తారు? ఎక్స్పాన్షన్ ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది చిన్న చిన్నగా. అందులో 7,000 ఎకరాలు దానికి ఎందుకు అంటే అంత ముందు చూపు లేకుండానే గతంలో స్టీల్ ప్లాంట్ ప్రారంభించినప్పుడు అప్పుడు ప్రధానమంత్రి గారు కానీ లేదు మొత్తం ఆ ప్లాన్ వేసినటువంటి వాళ్ళు కానీ ఖాళీగా వదిలేశారా? స్టీల్ ప్లాంట్ పెట్టే చోట చుట్టుపక్కల ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉండాలి ఏంటనేది తెలియదా? దీనికి ఈ 7,000 ఎకరాలు అమ్మేయాలి, 7,000 ఎకరాలు అసలు ఈ అమ్మకాల గోల్ ఏంటనేది అర్థం కావట్లేదండి. వేటిని అమ్మేస్తున్నారు, దేనికి అమ్మేస్తున్నారని అర్థం కావట్లేదు. ఎకరం 1 కోటి నుంచి 10 కోట్ల రూపాయలు ఉంది. 7,000 ఎకరాలు 10 కోట్లు, 70,000 కోట్లు పైన దాదాపుగా. దీన్ని అమ్మేసుకుని 22,000 కోట్లు ఒక అప్పు తీరిపోతుంది. ఇంకా తర్వాత ఏం చేయాలి? ఆ 7,000 ఎకరాలు ఏ పరిస్థితుల్లో దానికి అక్కడ ఉంచారు? నిరుపయోగంగా అనేది ఏది ఉండదు. వాడకుండా ఉంచారు అంటేనే దానికి ఒక ఖచ్చితంగా ఒక పాయింట్ ఉంటుంది దాని మీద. మరి ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా ముఖ్యమంత్రి గారు లేఖ రాశారు. ఈసారి నా నేతృత్వంలో అఖిల పక్షాన్ని ఏర్పాటు చేస్తున్నాను అని చెప్పారు. అసలు ముందు ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడేటువంటి ధైర్యం ఎక్కడ చేయట్లేదు. ఏకంగా అఖిల పక్షాన్ని పెట్టేస్తారట. అఖిల పక్షాన్ని పెట్టిన తర్వాత అంటే ప్రతిపక్షాలు వస్తాయి కాబట్టి మిగతావన్నీ వాటితోటి వాళ్ళు ఏం అడిగినా ఏం చేసినా బూతులు తిట్టేయించవచ్చు మంత్రులతోటి. మంత్రివర్గం అంతా అక్కడే కూర్చుంటారు. అవసరం అయితే ఏదో రసాభాస చేసి ఇదిగో వీళ్ళ వల్ల ఇదంతా జరిగిపోయింది, నా తప్పేం లేదని చేతులు ఎత్తేయచ్చు. ఇప్పుడు ప్రధాని గారికి లేఖ రాసినంత మాత్రాన్ని ఇది చేసినంత మాత్రాన్ని ఏముంది? ముందు రాజీనామా చేయండి. మొత్తం 22 మంది ఎంపీలు ఉన్నారుగా, మిగతా 3 కూడా కలిసి వస్తారు. దీని గురించి రాజీనామా చేయండి. మంత్రులందరూ రాజీనామా చేసేయండి. నాకు విశాఖ ఉక్కుకి సంబంధించి కాదు, ఆంధ్రప్రదేశ్కి చేస్తున్న అన్యాయాల పట్ల నేను చింతిస్తూ నేను మొత్తానికి రాజీనామా చేస్తున్నాను, నేను పోరాట దీక్ష కూర్చుంటున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. అప్పుడు ప్రతిపక్షాల దాకా ఎందుకు? 30 ఏళ్ళు కాదు, ఇంకా నడిచినంతసేపు ప్రజలే ఓట్లు వేసుకుంటూ వెళ్తారు. నేను సలహా ఇవ్వట్లే, అది వాళ్ళని నాకంటే పెద్ద తలకాయలు ఉన్నారు అక్కడ సలహాలు ఇవ్వడానికి. మరి వాళ్ళు చూసుకుంటారు. నాకు ఇందులో ఎటువంటి సంబంధం లేదు. నేనేమి వీళ్ళకి ఖచ్చితంగా సలహాలు అయితే ఇవ్వట్లేదు. ఇంకా వాళ్ళంతటా వాళ్ళు నిర్ణయించుకోవాలి ఏంటి అనేది. సో మొత్తానికి ఈ విధంగా ఆయన లేఖ రాసుకుంటూ వచ్చారు. సహకారం అందించాలని చెప్తున్నారు. మరి అమ్మకానికి కూడా మేము అనుమతులు ఇచ్చేస్తాం, మీరు చూసుకోండి అని. మరి ఏం చెప్పాలి? అంతకు మించి దీని మీద మాట్లాడడానికి కానీ చర్చించడానికి కానీ ఏం లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఈ 2 ప్రభుత్వాలు కలిసి తీసుకున్న నిర్ణయం కింద దీన్ని భావించాలి తప్ప ఇంకేమీ లేదు. అసలు నిజంగా ప్రధాని గారి అపాయింట్మెంట్ కాదు, ఇక్కడ ప్రధాని గారి మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ నిర్ణయంలో. మరి దానికి ఏం చేస్తారు ప్రభుత్వం వారు అనేది వేచి చూడాల్సిందే.